దేశ స్వాతంత్ర్యం అనంతరం 584 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో నవభారత దేశ రూపకర్తగా నిలిచిపోయారని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. టౌన్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కాకినాడ సిటీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండలం నాయకుడు గోడి వెంకట్, సెంట్రల్ మండలం ఉపాధ్యక్షుడు 40వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ కందాల రవీంద్రనాథ్, స్థానిక రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ యూనియన్ ప్రెసిడెంట్ టేకు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బిక్కిన విశ్వేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గోడి వెంకట్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ టేకు నాగేశ్వరరావు, కందాల రవీంద్రనాథ్ పుష్పమాలలు వేయడం జరిగింది. అనంతరం ప్రసంగించిన బిక్కిన విశ్వేశ్వరరావు స్వతంత్ర భారతదేశానికి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయి ఉంటే దేశ పరిస్థితి మరోలా ఉండేదని, పటేల్ దీక్షకు, దేశభక్తికి రాచరిక రాష్ట్రాల దేశంలో విలీనం చేసిన విధానమే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ కాశ్మీర్, జునాగఢ్ రాచరిక రాష్ట్రాలు కూడా పటేల్ చొరవ కారణంగానే దేశంలో విలీనమయ్యాయని, దేశ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో దేశంలో విలీనం కాకుండా ఉంటే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖగా ఉండేదని, ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. అనంతరం ఆటో యూనియన్ కార్మికులకు మిఠాయి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్, సాహితీ వర్మ, కుండాల సాయి కుమార్, మాజీ కౌన్సిలర్ శర్మ, అరిపిరాల శ్రీను, కూటమి నాయకులు అడబాల రాజేంద్ర, బాబ్జీ, ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినం కాకినాడకి రైల్వే స్టేషన్లో ఆనుకున్నటువంటి పటేల్ గారి స్టాచ్యూ దగ్గర చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటో షాపర్లు, యూనియన్ వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఈ మండల అధ్యక్షులు గోడి సత్యవతి గారు, వెంకట్ గారు, మా పార్టీ సీనియర్ లీడర్స్ మాలకొండయ్య గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, పార్టీ కార్యకర్తలందరూ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. మోడీ వారు, పటేల్ గారు ఏదైతే యూనిటీ కోసం భారతదేశం అంతా యునైటెడ్గా ఉండాలని చెప్పేసి వారు చేసినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఫలాలందరూ కూడా ఇవాళ మనం అనుభవిస్తున్నాం. దాదాపు 572 సంస్థానాలని వారు భారతదేశంలో విలీనం చేశారు. వారందరినీ కూడా కన్విన్స్ చేసి, అదేవిధంగా జునాగఢ్, హైదరాబాద్ మరియు జమ్మూ కాశ్మీర్ని కూడా మన భారతదేశంలో వారు కలపడానికి చేసినటువంటి కృషిని భారతీయులు ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ రోజు నెహ్రూ గారితో విభేదించి చాలా అంశాలు ఏదైతే సోషలిజం ఆయన ప్రాక్టీస్ చేయడం అని చెప్పేసి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి చూశారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి పటేల్ గారు. అదేవిధంగా వారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి పితామహులు. వారు దానికి కావాల్సినటువంటి అన్ని రూపకల్పన అద్భుతంగా చేశారు. అదేవిధంగా రైతుల కోసం వారు చేసినటువంటి కృషి ఎప్పటికి కూడా భారతీయులు మర్చిపోలేనటువంటి అంశం. అటువంటి పటేల్ గారి యొక్క పుట్టినరోజు నాడు మనందరం కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.